అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్కి సంబంధించిన పిటిషన్ నాంపల్లి కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. డిసెంబర్ 31న విచారణ చేపట్టనుంది. అయితే అల్లు అర్జున్ నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన, పుష్ప బ్రిడ్జ్ షో రోజున సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసింది. ఆ తర్వాత హైకోర్టు మధ్యంతర బెయిల్ కూడా ఇచ్చింది. అయితే మధ్యంతర బెయిల్ ఇచ్చే క్రమంలో హైకోర్టు చెప్పింది రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టుకే వెళ్ళాలని. అయితే అల్లు అర్జున్ సంబంధించి రిమాండ్ 14 రోజుల రిమాండ్ ఈరోజు ముగిసింది. దీంతో అల్లు అర్జున్ వర్చువల్గా కోర్టుకు ఇవాళ హాజరయ్యారు. అల్లు అర్జున్ తరపు లాయర్లు అశోక్ రెడ్డి, నిరంజన్ రెడ్డి వాదన వినిపించారు నాంపల్లి కోర్టుకు. అల్లు అర్జున్ మామ గజ్జల చంద్రశేఖర్ రెడ్డి కూడా నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. వాదనలు రిమాండ్ ముగియడంతో రిమాండ్కి సంబంధించి విచారణ కూడా చేపట్టింది. అల్లు అర్జున్ రిమాండ్ ముగిసిన సంబంధించి విచారణ కూడా నాంపల్లి కోర్టు చేపట్టింది. అల్లు అర్జున్ వర్చువల్గా హాజరయ్యారు కోర్టుకు. నాంపల్లి కోర్టుకు వర్చువల్గా హాజరయ్యారు. ఇంటి దగ్గర నుంచి ఆయన కోర్టుకు హాజరయ్యారు. అయితే ఇదే క్రమంలో రెగ్యులర్ బెయిల్కి సంబంధించి కూడా ఏదైతే హైకోర్టు నాంపల్లి కోర్టులోనే రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేయాలని చెప్పిందో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్కి సంబంధించి విచారణ చేపట్టిన క్రమంలోనే నాంపల్లి కోర్టు పాస్అవుట్ జారీ చేసింది. ఆ తర్వాత చిక్కడపల్లి పోలీసులను ఆదేశించింది కౌంటర్ దాఖలు చేయాలని. అయితే ఇవాళ కౌంటర్ దాఖలు చేయలేదు పోలీసులు. సోమవారం కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది. అందుకని సోమవారం నాటికి నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ సోమవారం వాయిదా వేసింది. డిసెంబర్ 31కి. డిసెంబర్ 31న చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారణ డిసెంబర్ 31న జరగనుంది. డిసెంబర్ 31న అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ వస్తుందా రాదా అనేది డిసెంబర్ 31న. మరోవైపు కేసులో సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ఏ లెవెల్గా ఉన్నారు. ఆయన 15 రోజుల కింద అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయ్యి 14 రోజుల రిమాండ్ నాంపల్లి కోర్టు ఇచ్చింది. తర్వాత హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. 4 వారాల మధ్యంతర బెయిల్. ఈ 4 వారాల మధ్యంతర బెయిల్ కూడా జనవరి 10న పోయింది. అయితే ఇదే క్రమంలో ఈ రిమాండ్కి సంబంధించి ఈరోజు రిమాండ్ ముగిసింది. నాంపల్లి కోర్టు ఇచ్చిన రిమాండ్. ఈ రిమాండ్కి సంబంధించిన విచారణ కూడా జనవరి 10కి వాయిదా వేసింది కోర్టు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారణను సోమవారానికి, రిమాండ్కి సంబంధించిన విచారణ ఏదైతే రిమాండ్ ముగిసిన రిమాండ్కి సంబంధించిన విచారణ కూడా జనవరి 10కి వచ్చే నెల 10కి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. ఆ రోజునే సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన విచారణ కూడా ఆ రోజు చేపట్టింది. అయితే ఆ రోజు అల్లు అర్జున్ మరి వ్యక్తిగతంగా హాజరు కానున్నారు. అల్లు అర్జున్ తరపు లాయర్లు జనవరి 10న హాజరవుతారని తెలియాల్సింది. మొత్తంగా అయితే రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారణ సోమవారానికి, ఏదైతే సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన విచారణతో పాటు అల్లు అర్జున్ ముగిసిన రిమాండ్కు సంబంధించిన విచారణ కూడా జనవరి 10కి నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. కెమెరామెన్ రూపాల్తో వంశీ, పల్లవి టీవీ.